పరలోక రాజ్యంలో చేరాలంటే కొన్ని నిబంధనలు, నియమాలు, అద్దుబందులు ఉంటాయి బాబు. ఎవరు పెడితే వాళ్ళు పరలోకంలో చేరడానికి అదేమన్నా కళ్ళు కంపును కాదు. ఎవరు పెడితే వాళ్ళు ప్రవేశించడానికి అదేమన్నా సినిమాలు కాదు. ఎవరు పెడితే వాళ్ళు ప్రవేశించడానికి అదేమన్నా డ్రామా కాదు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే హింసలు, నీతిగా బ్రతకాలి, అన్యాయము చెయ్యొద్దు, అక్రమము చెయ్యొద్దు, మోసము చెయ్యొద్దు, ఒకరి సొమ్ము దోసుకోవద్దు, ఒకరి మీద అపనిందలు మోపొద్దు. పరలోక రాజ్యంలో చేరాలంటే అన్నిటికీ సహించుకోవాలి, అన్నిటికీ భరించుకోవాలి. ఒకడు ఒక చెంప మీద కొడితే క్షమించి ఇంకొక చెంప చూపించాలి. నీకు బలం ఉంది, బలముతో నువ్వు కొట్టగలవు, కానీ కొట్టకూడదు. నీకు ధనముంది, ధనముతో అక్కడిది ఇక్కడిది అక్కడ చేయగలుగుతావు, కానీ చేయకూడదు. న్యాయముగా బ్రతకాలి, నీతిగా, నిజాయితీగా. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ శరీరాన్ని ఎంతగా చూసుకుంటున్నావో ఎదుటి మనిషి శరీరం కూడా అలాంటిదని భావించాలి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో చేరతావు. పరలోక రాజ్యము 100 సంవత్సరాలతో ఉండేది కాదు, 200 సంవత్సరాలతో ఉండేది కాదు. పరలోక రాజ్యములో నువ్వు యుగ యుగములు ఇక నీకు మరణం ఉండదు.